నమస్కారం, హాయ్, హలో, వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ తెలుగు. జగిత్యాల పట్టణం ఇప్పుడు ప్రయాణికులకు ఒక నరక ప్రాయంగా మారింది. రోడ్ల మీద వాహనం నడపాలంటేనే ప్రజలు వణికిపోతున్నారు. దానికి కారణం గుంతలు కాదు, ప్రభుత్వం మేధావులతో ఆలోచించి వేయించిన నడుము విరిచే స్పీడ్ బ్రేకర్లు. అవును, మీరు విన్నది నిజమే. జగిత్యాల జిల్లా కేంద్రంలో అడ్డగోలుగా వెలిసిన ఈ స్పీడ్ బ్రేకర్లు ఇప్పుడు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. అభివృద్ధి అంటే రోడ్లు వేయడమా, లేక ఉన్న రోడ్ల మీద స్పీడ్ బ్రేకర్లు వేసి ప్రజల ప్రాణాలతో ఆడుకోవడమా అని పట్టణ ప్రజలు నిలదీస్తున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రం గుండా వెళ్లే కరీంనగర్, ధర్మపురి, నిజామాబాద్ ప్రధాన రహదారులు నిత్యం వేల సంఖ్యలో వాహనాలతో రద్దీగా ఉంటాయి. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్లు ఇప్పుడు వాహనదారుల పాలిట యమ పాశాలుగా మారాయి. రాత్రి వేళలో కనీసం రేడియం స్టిక్కర్లు కూడా లేని ఈ గోడలు బైక్ రైడర్లను అమాంతం గాలిలోకి లేపుతున్నాయి. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమా, లేక కాంట్రాక్టర్ల అత్యుత్సాహమా? ప్రతిరోజు ఉపాధి నిమిత్తం జగిత్యాలకు వచ్చే వేలాది మంది ప్రయాణికులు ఇప్పుడు హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు. ఈ అడ్డదిడ్డమైన స్పీడ్ బ్రేకర్ల వల్ల డిస్క్ ప్రాబ్లమ్స్, తీవ్రమైన బ్యాక్ పెయిన్ వంటి సమస్యలతో యువత సైతం మంచం పడుతోంది. ఒక్కో జంక్షన్ వద్ద 4-5 స్పీడ్ బ్రేకర్లు వేయడం ఏ రకమైన ఇంజనీరింగ్ అని జనం ప్రశ్నిస్తున్నారు. మేము రోడ్ల మీద వెళ్తున్నామా, లేక సర్కస్ ఫీట్లు చేస్తున్నామా అని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల పట్టణంలో ప్రధానంగా ఈ స్పీడ్ బ్రేకర్ల సమస్య చాలా ఇబ్బందికరంగా మారింది. యావార్ రోడ్డు కావచ్చు, కొత్త బస్టాండ్ నుంచి కరీంనగర్ రోడ్ కావచ్చు, ఎక్కడెక్కడైతే రోడ్డు పైన వేసిన స్పీడ్ బ్రేకర్లు, ఎందుకంటే జగిత్యాల ఒక మెడికల్ హబ్గా మారింది. ప్రస్తుతానికి జిల్లా వ్యాప్తంగా పరిసరాల ప్రాంతాల నుంచి పేషెంట్లను తీసుకొచ్చే అంబులెన్సులు, ఈ చిన్న చిన్న ఆటో వాళ్ళు కూడా పేషెంట్లతో పాటు రెగ్యులర్గా ఆటోలో ప్రయాణం చేసే వ్యక్తులకు కూడా చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఆ ఆటోలు కూడా చాలామంది ఆటో డ్రైవర్లు చెప్తున్న సమస్య ఏంటంటే వాళ్ళ ఈ షాక్ అబ్జర్వ్స్ కూడా ఇబ్బంది పడి చాలా వరకు మెకానిజం సమస్యలు కూడా వస్తున్నాయి. అన్నిటికన్నా ఆరోగ్య సమస్యలు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే ఈ డెలివరీ పేషెంట్లు, బ్యాక్ పెయిన్, ఇటువంటివన్నీ చాలా ఇబ్బందులు పడుతున్నారని చాలా వరకు దాటిపైన కంప్లైంట్ వస్తుంది. దయచేసి ఎమ్మెల్యే గారు దీనిపైన తక్షణమే స్పందించి ఆ స్పీడ్ బ్రేకర్ల పైన నిర్ణయం తీసుకోవాలని తెలియజేస్తున్నాం. జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రధాన రహదారి కరీంనగర్ ఏదైతే ఉందో దాని మీద కానీ, జగిత్యాల టౌన్లో కానీ చాలా స్పీడ్ బ్రేకర్లు మన నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు వేయడం జరిగింది. దాని ద్వారా మనకి ఇక్కడ వాహనాలే కావచ్చు, పేషెంట్లే కావచ్చు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా దీని మీద ప్రభుత్వం కానీ, మన జిల్లా కలెక్టర్ కానీ దృష్టి సారించి వాటిపై తగు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ఎందుకంటే డెలివరీ పేషెంట్లు ఉన్నా, ఏదన్నా హాస్పిటల్ నుంచి వాళ్ళను డిశ్చార్జ్ చేయాలనుకున్నా కానీ ఈ స్పీడ్ బ్రేకర్ల ద్వారా కార్లు చాలా ఇబ్బంది అవుతుంది మాకు అని చాలా ప్రజల దృష్టి కూడా తీసుకొచ్చారు. దయచేసి వాటిని తొలగించాలని జగిత్యాల పట్టణ ప్రజలు కోరుతున్నారు. జగిత్యాలలో ఉన్నటువంటి స్పీడ్ బ్రేకర్ల పైన వాహనాల గురించి, వాహనాలు కూడా చాలా రిపేర్లు వస్తున్నాయి, కొత్త కార్లు కూడా ఖరాబ్ అవుతున్నాయని మన వాహనదారులు తెలుపుతున్నారు. అలాగే మన ప్రస్తుతానికి జగిత్యాల జిల్లా కేంద్రంలోనే మెకానిక్ షెడ్లా ఉన్నాము, వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. స్పీడ్ బ్రేకర్లతోటి కార్లనే ఎంత రిపేర్ చేస్తే కానీ డ్యామేజ్ అవుతున్నాయి. కస్టమర్ చాలా మంది మేము అదే కరెక్ట్ చేయలేకపోతున్నాం అని అందరూ అంటున్నారు. కానీ స్పీడ్ బ్రేకర్లు ఉన్నప్పటి నుండి మాత్రం రిపేర్లు ఎక్కువ వస్తున్నాయి, డ్యామేజ్ అవుతున్నాయి కార్లు కూడా. కస్టమర్లు మమ్మల్ని అంటున్నారు. కానీ స్పీడ్ బ్రేకర్లతో అన్ని ఇబ్బందులే ఉన్నాయి, కానీ వాటితో ఉపయోగం అయితే ఏం లేదు. స్పీడ్ బ్రేకర్లు తొలగిస్తే బాగుంటుంది, కానీ దాని దగ్గర చేంజ్ చేసి ఏమన్నా అంటే మార్పులు చేసేస్తే ఇంకా బాగుంటుంది. దీనివల్ల అయితే ఇబ్బందులు బాగుతున్నాయి. బాగా ఇబ్బంది అవుతుంది. అలా సాక్షులు అన్ని ఖరాబ్ అయిపోతున్నాయి. ఊకే బండ్లు రిపేర్ అవుతుంది, మళ్ళీ బాగా ఇబ్బంది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బాగా వేసేది దాని ఇది తీసేయాలని అనుకుంటున్నాం. తీసేస్తే మంచిగా వేరే ఇట్లా స్టోవ్ ర్యాంప్ లెక్క ఎత్తే ఏం కాదు, అది బాగా వేస్తారు.
దీని గురించి బండ్లు పోతే బాగా కేవలం ఆరోగ్యమే కాదు, వాహనాల కండిషన్ కూడా ఆగమైపోతుంది. కార్ల కింది భాగాలు చాసెస్ రాపిడికి గురై ఇంజిన్ ఆయిల్ లీక్ అవ్వడం, సస్పెన్షన్ దెబ్బతినడం నిత్య కృత్యమైంది. సామాన్యుడు కష్టపడి కొనుక్కున్న బైక్లు నెలతిరక్క ముందే రిపేర్ కు వస్తున్నాయి. దీనికి బాధ్యత వహించేదెవరు? మున్సిపల్ శాఖ లేక R&B అధికారుల? కరీంనగర్, ధర్మపురి, నిజామాబాద్ రూట్స్ బ్యాక్ పెయిన్, డిస్క్ సమస్యల వాహనాలు డ్యామేజ్. నిబంధనల ప్రకారం లేని స్పీడ్ బ్రేకర్లను వెంటనే తొలగించాలి. ప్రజల నుంచి పన్నుల రూపంలో కోట్లు వసూలు చేస్తున్న ప్రభుత్వం కనీసం ప్రయాణానికి యోగ్యమైన రోడ్లను కూడా ఉంచలేకపోతుంది. జగిత్యాల పట్టణ ప్రజలు ఇప్పుడు ఈ స్పీడ్ బ్రేకర్లను ప్రభుత్వ అసమర్థతకు చిహ్నాలుగా అభివర్ణిస్తున్నారు. అధికారులు ఏసీ రూముల్లో కూర్చొని నిర్ణయాలు తీసుకోవడం తప్ప గ్రౌండ్ లెవెల్లో ప్రజలు పడుతున్న నరకాన్ని చూడడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు నిద్ర మేల్కోవాలి. ప్రజా సౌకర్యం కోసం స్పీడ్ బ్రేకర్లు ఉండాలి, కానీ ప్రజలను రోగులుగా మార్చడానికి కాదు. వెంటనే ఆ అశాస్త్రీయ స్పీడ్ బ్రేకర్లను తొలగించకపోతే జగిత్యాల ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేసే రోజు దగ్గరలోనే ఉంది. చుక్కలు చూపిస్తున్న ఈ స్పీడ్ బ్రేకర్ల కథ ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ ని. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.